మేకప్ లేకుండా రెడీ అవ్వలేరా? ఈ డే అండ్ ఏజ్లో కూడా ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ సీన్ ద్వారా నేను మీకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. జస్ట్ లెట్ అదర్ విమెన్ బీ. ఇఫ్ యూ కాంట్ బీ దట్ ఉమెన్ హూ కెన్ లిఫ్ట్ అదర్ ఉమెన్, వెల్ డోంట్. కానీ వాళ్ళు ఎలా బతుకుతున్నారో అది వాళ్ళ ఇష్టం. స్టాప్ టెల్లింగ్ విమెన్ హౌ టు లీడ్ దేర్ లైఫ్స్. అండ్ ద వర్స్ట్ పార్ట్, ఇలాంటి కామెంట్స్ చేసింది ఆడవాళ్ళే. ఆడవాళ్ళు న్యాచురల్ గా ఉండాలి, మేకప్ రాయకూడదు. ఎవరు అది డిసైడ్ చేసింది? సాటి ఆడవాళ్ళకి దేంతో అయితే హ్యాపీనెస్ వస్తుందో మనం ఎవరు దాన్ని క్వశ్చన్ చేయడానికి? నా డబ్బులు, నా మేకప్, నా మొహం, నా ఇష్టం. సో వాట్ ఈస్ సింధారా? అండ్ ఇందులో ఏం చేస్తాం? అసలు ఏమీ చేయము. అండ్ దాట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. చాలా ఫెస్టివల్స్ లో అసలు ఆడవాళ్ళకి ఎంజాయ్మెంటే ఉండదు. పొద్దున్నుంచి నైట్ వరకు కిచెన్ లోనే ఉండిపోతారు, అరేంజ్మెంట్స్ చేసుకుంటూ. కొంతమంది అది ఎంజాయ్ చేస్తారు, కానీ కొంతమందికి చేయాల్సి వస్తుంది. పర్సనలీ నాకు ఫెస్టివల్స్ లో నేనే అరేంజ్మెంట్ చేయడం, కుక్ చేయడం నాకు చాలా ఇష్టం ఫర్ మై ఫ్యామిలీ. బికాస్ నేను అనుకుంటాను దట్ వాళ్ళకి జస్ట్ ఒక ఏదో పార్టీకి వచ్చాము, ఒక ఫెస్టివల్ కి విజిట్ చేసామని కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉండాలని. కానీ ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ ఉండదు. అండ్ ఈ సొసైటల్ నార్మ్స్ వల్ల అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు దట్ ఆడవాళ్ళే, లైక్ విమెన్ ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ ద కిచెన్, విమెన్ ఆర్ ఇన్ చార్జ్ ఆఫ్ మేకింగ్ ఆల్ అరేంజ్మెంట్స్ డ్యూరింగ్ ఫెస్టివిటీస్. ఐ ఫీల్ ఆ చాయిస్ ఆడవాళ్ళకి ఉండాలి. అండ్ ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఎప్పుడైనా షేర్ చేయాలి. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సింధారా. ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు అందరినీ బేసిక్ గా ఆడవాళ్ళని సెలబ్రేట్ చేసే రోజు వాళ్ళకి ఒక పెద్ద ప్యాంపర్ సెషన్ అనమాట.